హాయ్ అండి. పని అయిపోయింది, కూర్చున్నాను అనమాట. మా బాల్కనీలో బయట ఎండగా ఉంది, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. చూడండి ఎండ ఎలా ఉందో, వెన్నెల్లా కాస్తుంది ఎండ. ఇక్కడ బాల్కనీలో కాస్త చల్లగా ఉంది, కాసేపు ఒక 1 గంట దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం కూర్చొని అంత ఎండ ఉంటుంది అనమాట. అయితే చిన్న విషయం మీతో షేర్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు కష్టాలను మనుషులకు రాకుండా మానవులకు వస్తాయండి. కష్టం వస్తుంది, ఇవాళ ఈ కష్టం కలకాలం ఉండదు కదా, మళ్ళీ రేపు సుఖాలు. ఇప్పుడు రాత్రి వస్తుంది, రాత్రి అంతా మనం భయపడతాం చీకట్లో, ఒక్కోసారి నైట్ ఆ రాత్రి అంతా భయపడతా అలా ఉండిపోం కదా, మళ్ళీ పగలు వస్తుంది, మనం భయం పడుతుంది పగలు చూడగానే. అట్లాగే మనకి కష్టాల తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయండి. ఆ కష్టాలు వచ్చినాయని చెప్పి మనం భయపడిపోయి మన పిల్లల్ని మన ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ చేసేసుకుంటే ఎలా? మనకి అమ్మ నాన్న తోబుట్లు ఎవరో ఒకరు ఉంటాయి. ఎంత చెడ్డవాళ్ళైనా మన కష్టంలో ఉన్నప్పుడు కాస్త మనం మాట అన్న వింటారు కదా. కష్టం వచ్చిందని చెప్పుకుంటే వినే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళని ఉంటారు కదండి, వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళ పరిష్కారం తీసుకోండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనమాట. మీరు ఆ పరిష్కారం ఆలోచించండి. ఆ చిన్న దారం పోగు దొరికినా సరే, మనం ఆ పరిష్కారం సమస్యకి పరిష్కారం దొరికితే దాన్ని ఆలోచించి, దాన్ని ఎలా ఆలోచించి మనం నిర్ణయం తీసుకొని ఆ కష్టం గట్టెక్కాలని ఆలోచించాలి. అంతేగాని అమ్మో నాకే వచ్చేసింది, ప్రపంచంలో అందరికంటే పెద్ద కష్టం వచ్చేసిందని భయపడిపోయి మన పిల్లల ఫ్యూచరు, మనం నమ్ముకొచ్చిన భార్యని మనం సూసైడ్ చేసుకుంటే ఎలా చెప్పండి? ఇంటి పెద్దగా మీరే అట్లా ధైర్యం లేకుండా సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లలు ఆ భార్య ఎవరు చెప్పుకుంటారు? తప్పు కదా అది. ఎప్పుడైనా సరే కష్టం కలకాలం ఉండదండి. కష్టాలు రాకుండా ఉంటాయి అన్ని. రోజు మనకి బాగా డబ్బులు వచ్చేసి రోజు కారుల్లో బంగ్లాలు తిరుక్కుంటా రోజు అలాగే ఉంటావా? అలా ఉన్నా కూడా బోరే, విలువ తెలియదు, డబ్బులు విలువ తెలియదు. కష్టం వచ్చినప్పుడు అదొక అందరం దగ్గర అవుతాము. ఆ కష్టం వచ్చినప్పుడు మనకు ఆ డబ్బు విలువ, ఆ సుఖం విలువ, ఆ మంచి విలువ తెలుస్తుంది అనమాట. ఆ విలువ తెలవడానికి కష్టాలు వస్తాయి. కష్టం వచ్చిందని ఎప్పుడు కుంగిపోవద్దు మీరు. దానికి పరిష్కారం ఆలోచించండి సమస్యకి. అందరూ ఉద్యోగాలు చేసుకోండి, చక్కగా బోర్డు అని పనులు ఉంటాను, ఏదో పని చేసుకుని బతకొచ్చండి. ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో మనం బతకలేమా? సూసైడ్ చేసుకుని పిల్లల్ని చంపేస్తారా అంత ఘోరంగా పైశాచికంగా? తప్పండి. మీరు కష్టాలు ఎప్పుడూ ఉండవు, ధైర్యంగా ఉండండి. మనకి అమ్మా నాన్నకి చెప్పుకోండి. అమ్మా నాన్న మనల్ని కాసేపు తిడతారు, కాసేపు పడతారు, తర్వాత దానికి పరిష్కారం చూపిస్తారు. పిల్లలు వదులుకోరుగా. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు? కష్టం వచ్చినా రూపాయి లేకపోయినా అప్పో సొప్పో చేసి వాళ్ళు కష్టపడి తెచ్చి మీకు తిండి పెట్టారుగా, పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజనం చేశారుగా. మీరు కష్టపడలేక మీకు ఉద్యోగం లేదని ఏదో అప్పులు అయిపోయాయని చెప్పి సూసైడ్ చేసేసుకుంటారా? పిల్లల్ని చంపేస్తారా? అదే మీ పేరెంట్స్ మిమ్మల్ని చంపేస్తే ఇవాళ ఈ పిల్లలకి ఆ కష్టాలు వచ్చాయి కదగా, మీతోనే అంతమైపోయాయి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చంపలేదుగా, కష్టం వచ్చినాక ఎట్లాగో అట్లా బాధలు పడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశారుగా. అలాగే మీరు కూడా కష్టం వచ్చినా సరే కష్టాలు భరించి రేపు మంచి రోజు వస్తాయని చెప్పి ధైర్యంగా ఉండి పిల్లలకి ధైర్యం ఇచ్చి చక్కగా చేసుకోవాలి. అంతేగాని సూసైడ్, ప్రతిదానికి సూసైడ్ పరిష్కారం కాదండి. ఎవరు అలా చేయొద్దు. కష్టాలు కలకాలం ఉండవు, మంచి రోజులు వస్తాయి. జాగ్రత్తగా ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.